ట్యాపింగ్ కేసులో నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్ నివాసాల్లో పోలీసులు సోదాలు చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఇద్దరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నను కొంపల్లిలోని మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచిన పోలీసులు అదేవిధంగా భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా ప్రదీప్ రావు కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని కోరినట్లు సమాచారం. వీరి ముగ్గురిని కలిపి విచారిస్తే ట్యాపింగ్ సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించవచ్చు అని భావిస్తున్నారు పోలీసులు. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. గతంలో గ్యాంగ్స్టర్ నయీంతో తిరుపతన్నకు సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. నయీంతో తిరుపతన్న దిగిన ఫోటోలు బయటికి రావడంతో ఇద్దరి మధ్య ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్యాపింగ్ కేసులో నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాణా లైవ్లో అందిస్తారు. రాణా, చెప్పండి, ఇప్పటివరకు ఉన్నటువంటి విచారణ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతోంది? నిన్న అరెస్ట్ చేసినటువంటి భుజంగరావుని కానీ అలాగే తిరుపతనని అలాగే కస్టడీ విచారణలో ఉన్నటువంటి ప్రణీత్ రావుని కొద్దిసేపటి క్రితమే నాంపల్లి 14వ మెజిస్ట్రేట్ ముందు ఏదైతే కొంపల్లో ఆయన నివాసం ఉంటుందో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యం ప్రస్తుతం అయితే అక్కడ వాదనలు జరుగుతున్నాయి. వారికి ఎంత రిమాండ్ విధించారు, ఎన్ని రోజులు విధించారు అనేది కూడా ఇప్పుడు ఇంకా మరి కాసేపట్లో మనకు తెలియనుంది. ఓ పక్క ఇది నడుస్తున్నప్పుడు మొన్న ఎప్పుడైతే సోదాలు జరిపాయో భుజంగరావు ఇంట్లో కానీ అలాగే తిరుపతి ఇంట్లో కానీ ప్రభాకర్ రావు ఇంట్లో కానీ రాధాకిషన్ రావు కానీ, సో వీళ్ళిద్దరిలో వాళ్ళ నలుగురిలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నారు. సో మాజీ ఎస్ఐపి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విషయంలో కానీ రాధాకిషన్ రావు విషయంలో కానీ ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వారు ఇప్పుడే దేశం విడిచిపోయారంటే కొన్ని ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకైనా వాళ్ళ ఇంటి దగ్గర కూడా లుకౌట్ నోటీసులు అక్కడ జారీ చేశారు. ఇప్పటికే విమానాశ్రయాలు కూడా ఈ యొక్క నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి వారు ఏ విమానాశ్రయంలో కనపడినా కూడా ఖచ్చితంగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడా వారు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రభాకర్ రావు ఇండియాలో ఉన్నాడా లేదా, లేకపోతే రాధాకిషన్ రావు ఇండియాలో ఉన్నాడా లేదా, లేదు నిజంగానే వీళ్ళిద్దరూ ఊహాగానాలు అనుకున్నట్టుగానే చెన్నై గుండా కూడా వీళ్ళు యుఎస్కి వెళ్ళిపోయారా లేదా అన్నపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడికి పారిపోయారనేది కూడా ఒక క్లారిటీ రాలేదు. వారి కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టబడినటువంటి నేపథ్యం కనపడితే ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు. సో ఆల్రెడీ భుజంగరావుని అరెస్ట్ చేశారు కాబట్టి అలాగే తిరుపతిని అరెస్ట్ చేశారు కాబట్టి వారిని కస్టడీకి తీసుకుంటే మరికొన్ని విషయాలు బయటకు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో వీరి రిమాండ్కి సంబంధించిన విషయం కూడా మనకు బయటకు రాబోతుంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా అనేకమైనటువంటి నాటకీయ పరిణామాలు ఈ కేసులో జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ అందరికీ మెడ చుట్టూ కూడా ఇది చుట్టుకోబోతుంది. ఇప్పటికే ఎస్ఐబిలో కానీ టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి వారందరూ కూడా ఇది వారి మెడకు చుట్టుకోబడినటువంటి నేపథ్యం కనపడుతుంది.